Jai Sri Ram. Lord Rama comes home, his own home after 500 years. చాలా హ్యాపీగా ఉంది. అప్పట్లో కొంతమంది దుర్మార్గులు రామాలయాన్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. మన నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ నాయకులు, మన దేశ ప్రధానమంత్రి చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ఈ అయోధ్యలో ఈ రామాలయం కట్టడం చాలా సంతోషకరం. హిందువులంతా కూడా గర్వించదగ్గ రోజు ఇది. హిందూ పండుగలు చాలా ఉంటాయి, చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. మనము ఆంధ్రాలో తీసుకుంటే గోదావరి పుష్కరాలు, అలాగే మన ఒరిస్సాలో తీసుకుంటే అక్కడ కూడాను ఒరిస్సాలో పూరి జగన్నాథ్ రథయాత్ర అంటాము. అలాగే యూపీలో గంగా నదిలో కుంభమేళ, ఇక్కడ తెలంగాణలో చూస్తే సమ్మక్క సారక్క జాతర. సో వాటన్నిటిని మించి రెట్టింపు ఉత్సాహంతో జనాలు అందరూ కోట్లాది మంది అక్కడికి ఈరోజు వెళ్ళారంట అయోధ్య. ప్రముఖులందరూ ఆల్మోస్ట్ అలా 10,000 మంది సెలబ్రిటీస్ ఒకే స్టేజ్ మీద కూర్చోవడం చాలా సంతోషం. రాముడు అంటే అందరికీ తెలుసు కదా, వినయ విధేయ రామ అంటారు. అంటే ఆయన చాలా హానెస్టీ, గుడ్ క్యారెక్టర్ ఉన్న దేవుడు అనమాట. విష్ణుమూర్తి అవతారంలో 7వ అవతారమే మన రాముడు. అలాగే కౌసల్య దశరథుడికి పుత్రుడు మన రాముడు. సో రాముడు చూసి అందరూ కూడా చాలా నేర్చుకోవాలి. సో మనందరి దేవుడు రాముడు. సో ఆయన 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యకి రావడం చాలా సంతోషం. మోడీ గారికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడాను శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. జై శ్రీరామ్.